తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు తొలి రోజు నామినేషన్ల దాఖలు సమయం ముగిసింది. మొదటి రోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. నామినేషన్లకు జనవరి 30వ తేదీ చివరి తేదీ, ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు తొలి రోజు నామినేషన్ల దాఖలు సమయం ముగిసింది. మొదటి రోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించింది. అధికారికంగా 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈరోజు ఉదయం 10:30కు అక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఓలు నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ వేసేందుకు సమయం ఇవ్వడం జరిగింది. తొలి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. 2996 వార్డులకు గాను కేవలం 100-150 వరకు మాత్రమే నామినేషన్ దాఖలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం అధికారికంగా సమాచారం రావడానికి రాత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అయితే ఇప్పటికీ పూర్తి స్థాయి సమాచారం అయితే అందలేదు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఏవైతే నామినేషన్లు ఉన్నాయో ఆ నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందలేదని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. ఉదయం నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకైతే కేవలం 100-150 వరకు మాత్రమే నామినేషన్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న షెడ్యూల్ని ప్రకటించి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, అంటే గ్యాప్ చాలా తక్కువగా ఉండడంతో ఈ సమస్య వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఒకరోజు సమయమే ఉండడంతో ఆయా రాజకీయ పార్టీలు వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా వారి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. గడిచిన కొంతకాలంగా కూడా ఎవరిని గెలిచే అభ్యర్థుల కోసం ప్రతి ఒక్కరూ కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటుగా ఇతర చాలామంది ఆశావాహులు ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని చెప్పేసి భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు అయితే గెలుపు గుర్రాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే కొంత ఫిల్టరైజేషన్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎన్నికల్లో ఎవరైతే గెలుపొందుతారో వారికే బీఫామ్ ఇచ్చే ప్రయత్నాలు అయితే ఆ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి కొంత అభ్యర్థులను ప్రకటించేందుకు కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే నామినేషన్లకు గడువు ఉంది. జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం అయితే ఉంది. 31వ తేదీన స్క్రూటినీ చేసి ఆ తర్వాత నామినేషన్లకు సంబంధించి వివరాలను అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 13వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మాత్రం తొలి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఆయా డివిజన్లకు కావచ్చు, ఆయా ఏవైతే వార్డులు ఏవైతే ఉంటాయో ఆ వార్డులకు కూడా కేవలం 1 లేదా 2 మాత్రమే నామినేషన్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా నామినేషన్
నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కావచ్చు, రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన నామినేషన్లు ఈరోజు పెద్దగా రాలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈరోజు రాత్రి వరకు పూర్తి స్థాయిలో సమాచారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఎల్లుండి రెండు రోజులు సమయం ఉండడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన రాజకీయ పార్టీలు రేపు సాయంత్రంలోగా తమ మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే వారంతా కూడా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.